హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిదే మొత్తం క్రెడిట్ అంతా. చంద్రబాబు నాయుడు గారే కష్టపడ్డారు, చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారన్నది కూటమి తమ క్రెడిట్గా చెప్పుకుంటుంది. వాస్తవాలు ఏమిటనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ క్లియరెన్స్ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు తీసుకురావడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారే పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతుల క్లియరెన్స్ కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వారందరికీ కూడా పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, కోర్టుల్లో కేసులు ఉన్నటువంటి వాటికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేయడం కానీ, 36% పైగా వర్క్ కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఒక వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పా. ఎక్కడెక్కడ ఒప్పందాలు జరిగినాయి, ఏమేమి జరిగినాయి, ఏవియేషన్తో తీసుకున్నటువంటి ఒప్పందాలు కానీ, వాళ్ళ అనుమతులు కానీ, ఇవన్నీ క్లియర్గా మనం చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళు ఒక వీడియో తిప్పుతా ఉన్నారు, కట్ పేస్ట్ అనమాట. ఎవరైనా చూపించాలనుకుంటే పూర్తి వీడియో చూపించాలి. జగన్మోహన్ రెడ్డి అసలు ఎట్లా క్రెడిట్ తీసుకుంటాడు? భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇక్కడికి వచ్చి ఎట్లా ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మిస్తారని చెప్పి, దీనికోసం నేను కోర్టులకు వెళ్తాను, మీ తరఫున నిలబడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడారని చెప్పి ఒక వీడియో తిప్పుతా ఉన్నారు. మనం కూడా ఒక వీడియో తిప్పుతాం. ఇప్పుడు మన దగ్గర ఒక వీడియో ఉంది. నేను ఏంటంటే ఇక్కడ వాస్తవాలు చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది ఏంటి? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ ధోరణిలో 15,000 ఎకరాలు దాన్ని వ్యతిరేకించారు జగన్ గారు. ఎయిర్పోర్టును కాదు, 15,000 ఎకరాలు ఎందుకు? దేశంలో నువ్వు ఎక్కడ చూసినా, ఏ ఎయిర్పోర్ట్ చూసినా 4,000, 3,000 ఇన్ని ఎకరాల్లోనే అద్భుతంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించారు కదా. సో ఆ రైతుల పొట్ట ఎందుకు కొట్టాలని చెప్పి రైతుల తరఫున మాట్లాడడం జరిగింది, ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా కాదు. ఓకే, అయితే ఆ వీడియోని గట్టిగా తిప్పుతా ఉన్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీకు వినిపిస్తా, వినండి. నిజంగా మీరు ప్రభుత్వాలు నడపట్లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, వాళ్ళు అనౌన్స్ చేస్తారు, వెంట రియల్ ఎస్టేట్ వెంచర్ అనౌన్స్ చేస్తారు, కానీ ఎయిర్పోర్ట్ రాదు. ఎయిర్పోర్ట్ భూముల్లో కనీసం మీరు 15,000 అందరూ పోరాటం చేస్తే 5,000 ఎకరాలు తీసుకొచ్చారు. దానికి పర్యావసాలు ఏంటో చెప్తాను. చూసారా? భోగాపురం ఎయిర్పోర్ట్ రాదు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తారు ఎయిర్పోర్ట్ పేరు చెప్పి. అందరూ పోరాటం చేయడం వల్ల 15,000 ఎకరాల నుంచి 5,000 ఎకరాలకు వచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అప్పుడు ఆయన కూడా మాట్లాడారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా సీరియస్గా తీసుకొని అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు. 15,000 ఎకరాల నుంచి 5,000 ఎకరాలకు అంటే 10,000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి కాపాడినట్టే కదా వీళ్ళు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే. పొలాల మీద ఆధారపడ్డ జీవితాలు, రైతుల ఇళ్లలో పెళ్లికో, పబ్బానికో, కష్టానికో, ఏదో ఒక జబ్బుబాటుతో ఒక పెళ్లి ఉంటుందో దానికి పొలం అమ్ముకుంటారు. ఈ రోజు మీరు అన్ని మీ కబంధ హస్తాలు పెట్టుకోవడం వల్ల 6 పెళ్లిలు ఆగిపోయింది. మీకు ఆ సంగతి ఒక చిన్నపాటి గ్రామంలో అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇదా మీరు ఇచ్చేది. ఈ రోజున రైతులు పొట్ట కొట్టారు, రైతుల నోట్లో మట్టి కొట్టారు. అన్ని మీరు చేసింది ఇది మేము చూస్తూ ఊరుకుండలేము. ఎంత కరప్షన్ ఉంది మీ లిస్టు తీసుకొని మీ శాసనసభ్యులందరి ఎంతమంది ఎన్ని భూములు కొన్నారో భోగాపురంలో ఒక్కొక్కరి లిస్టు చేస్తారని చెప్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పేరు చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ నాయకులు కానీ అందరూ కూడా ఆ ఏరియాలో భూములు కొన్నారట. ముందే ప్లానింగ్ అన్నమాట. సో దాన్ని కదా వ్యతిరేకించింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే కదా అప్పుడు. సో ఇప్పుడు ఆయన మాట్లాడరు అనుకోండి దానికి సంబంధించి, కానీ వాస్తవాలు తెలియాలి కదా జనాలకు. వాళ్ళు ఏదైతే వీడియో కట్ చేసి పేస్ట్ చేసి తిప్పుతా ఉన్నారో పూర్తి వీడియో వేసేంత దమ్ము ధైర్యం లేదు. వాస్తవాలు చెప్పండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి ఉంటే కనుక, జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసి ఉంటే కనుక చెప్పండి, తప్పేం లేదు. అసలైన వాస్తవాలు ఏమిటంటే ఇవే. ప్రజలకి మరి దీని కరప్షన్ కాదంటారా, దీని అవినీతి కాదంటారా? ఏం మాట్లాడతారు? నిజంగా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే ఎన్ని వేల ఎకరాల మీకు అన్ని లెక్కలు చెప్తాను. తర్వాత రైతాంగాన్ని ధ్వంసం చేశారు. నిజంగా మీరు ప్రభుత్వాలు నడపట్లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, వాళ్ళు అనౌన్స్ చేస్తారు, వెంట ఈ రోజు మళ్ళీ కూర్చొని భోగాపురం ఎయిర్పోర్ట్ చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. ఏం మాట్లాడతారు మీరు? అలాగే నష్టపోయిన రైతులకి మీరు పరిహారం ఏమి ఇచ్చారు? మీరు పరిహారం ఇస్తారా? మీరు ఎంతసేపు కూర్చోబెట్టి భూములు లాక్కున్నంత ఇంట్రెస్ట్ మీరు పరిహారం కట్టే పరిస్థితిలో లేరు. కానీ మీ చుట్టుపక్కల ఎమ్మెల్యేలందరికీ ఇక్కడ 100 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు అప్పసం మీదంతా మీరు ఇష్టం తీసుకోవడానికి ఎవరు అప్పసం మీరు ఇష్టానికి దోపిడీ చేస్తే కూర్చుంటారు. జనసేన పుట్టిన చేతులు పెట్టుకొని కూర్చొని జనసేన పార్టీ ఇంకొకసారి మీ దోపిడీ విధానాల వల్ల, మీరు నష్టపరిచే విధానాల వల్ల మీరు ఇంకొకసారి
వేర్పాటు వాదాలు వస్తే మీ వల్ల మటుకు నేను చేతులు మడుచు కూర్చునే వ్యక్తి అయితే కాదు. ఇది జూన్ 2, 2018లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు. చేతులు కట్టుకొని కూర్చోనని ఆయన చెప్పారు. ఇప్పుడు చేతులు కట్టుకున్నారు, నోరు కూడా మూసుకున్నారు అనుకోండి. కాకపోతే అప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇవి. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి అంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ రకంగా దోచుకున్నారు, 100 ఎకరాలు ఏ రకంగా కొన్నారు, వారిని భయపెట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తీసుకున్నటువంటి పరిస్థితులను కూడా అప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత 2019లో దీని గురించి మాట్లాడేది లేదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా నీట్గా పద్ధతిగా అన్ని అనుమతులు తీసుకొని ఆ కోర్టులో ఉన్నటువంటి ఆ భూములకు సంబంధించి వాటి జోలికి పోకుండా ఏవి తీసుకుంటే నష్టం జరిగేదనే దానికి సంబంధించి ఆ తీసుకున్న వాటికి కూడా మానవతా దృక్పథంతో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి అద్భుతమైనటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని అక్కడికి పంపించి నిర్మాణం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి డేటా మొత్తం కూడా నేను చెప్పాను ఆల్రెడీ. లేదు వీళ్ళేమో లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కట్టాడు, జగన్మోహన్ రెడ్డికి చేతన అవుతుందా, జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు అట్టెట్లా కడతారని చెప్పి మీ వల్ల అవుతుంది. 18 నెలల్లో మీరు ఇది కట్టేసినారంటే నమ్ముతారు ఎవడైనా? 18 నెలలు వచ్చిన 18 నెలలు కట్టేశారంట. జస్ట్ అప్పుడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హడావిడిగా ఏదో శంకుస్థాపన చేసేసి వదిలేసిపోయినారు. మీరు చేసింది ఏం లేదు, పూర్తిగా మొత్తం చేసింది జగన్మోహన్ రెడ్డే. వాస్తవాలను దాచలేరు, వాస్తవాలుగా చెప్పాలి. పోనీ జగన్మోహన్ రెడ్డి ఇంత చేశాడండి, ఒక 30%, 40% చేశాడు, మిగతా మేము చేశామని చెప్పండి. అంతేగాని మొత్తం మేమే చేసాం జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని మాట్లాడతారా? పాత వీడియోస్ తిప్పుతారా? ఇప్పుడు ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.